గుడ్ ఈవినింగ్ సార్. రేపు ఎన్ని గంటలకు సమావేశాలు మొదలు కాబోతున్నాయి? ఈసారి ప్రధానంగా ఏ అంశాలపైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది? సరే, ఎన్ని రోజులు నిర్వహిస్తారు అనేటువంటిది రేపు బేసీలో నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి దాని ప్రకారం రేపటి నుంచి జరిగేటువంటి సమావేశాలకు సంబంధించిన ప్రాధాన్యత, ఏ అంశాలు ప్రధానంగా చర్చకు రాబోతున్నాయి, ఇటు కూటమి పక్షాలు కూడా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎలా సన్నిద్ధమయ్యారు అంటే ఏం చెప్తారు? వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు రేపు ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశం కావడంతో ప్రారంభమవుతాయి. 10 గంటలకు శాసన మండలి సమావేశం ఉంటుంది. రేపటి నుంచి జరిగే ఈ శాసనసభ సమావేశాలకు సంబంధించినంత వరకు ఎప్పుడైతే మొదట ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతాయి. వాయిదా తీర్మానం ఇస్తారు. వాయిదా తీర్మానాన్ని అంటే అత్యంత ప్రాధాన్యం ఉంటే తప్ప దాన్ని తీసుకోవడం జరగదు. అయితే ప్రతిపక్షమే వాయిదా తీర్మానం ఇస్తుంది కాబట్టి ప్రతిపక్ష సభ్యులు ఎవరు కూడా ఈ సమావేశానికి రావట్లేదు కాబట్టి వాయిదా తీర్మానం కూడా వచ్చే అవకాశం లేదు. ఒక శాసనమండలిలో మాత్రం వాయిదా తీర్మానం ఇచ్చే అవకాశం ఉంది. అయితే వాయిదా తీర్మానం తర్వాత ప్రశ్నోత్తరాలు ప్రారంభమవుతాయి. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నోత్తరాలు పూర్తయిన తర్వాత బిజిఎసి సమావేశం, బిజినెస్ అడ్వైజరీ కమిటీ, ఏదైతే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ ఏదైతే ఉందో బిఎసి సమావేశం, ఆ సమావేశం జరుగుతుంది స్పీకర్ నేతృత్వంలో. దీనిలో ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలి, ఎజెండా ఏమేమి తీసుకోవాలనే దాని మీద ప్రధానంగా నిర్ణయిస్తారు. అయితే ప్రస్తుతానికి మనకున్న సమాచారం బట్టి ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కీలక బిల్లులను ఈ శాసనసభలో ప్రవేశపెడతారని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాకు సంబంధించి ఎవరైతే అసభ్యకరమైనటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో చేయడం కానీ లేదా అసత్యపూరితమైనటువంటి కామెంట్స్ చేయడం కానీ ఇటువంటి వాటిని కట్టడి చేసేందుకు ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తామన్నారు. దానికి సంబంధించి బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు క్యాబినెట్ కూడా నిర్వహిస్తున్నారు. దాంట్లో కూడా వీటన్నిటికీ సంబంధించి బిల్లులన్నిటికీ కూడా ఆమోదముద్ర వేసి తర్వాత శాసనసభలో దానికి ఆమోదముద్ర వేయబోతున్నారు. మరోవైపు శాసన మండలికి మాత్రం వైసీపీ సభ్యులైతే హాజరవుతారని మనకు ఇప్పటికే సమాచారం ఉంది. శాసనసభకు మాత్రం వైసీపీ సభ్యులు హాజరు కారని స్పష్టమవుతోంది. అయితే శాసనసభకు సంబంధించి శాసనసభ పక్ష నేత సమావేశం ఒకటి జరుగుతుంది. వైఎస్ఆర్ ఎల్పీ సమావేశం అంటారు. ఈ సమావేశాన్ని సాధారణంగా అసెంబ్లీ జరగడానికి 1-2 రోజుల ముందు నిర్వహించడం ఆనవాయితీ ఏ పార్టీకైనా సరే. అయితే వైసీపీ మాత్రం సభ జరుగుతున్న తొలి రోజు మధ్యాహ్నం 3 గంటలకు తీరిగ్గా దీన్ని నిర్వహిస్తోంది. అంటే దాని అర్థం రేపు వాళ్ళు సభకు రారు అనేది స్పష్టమైంది. ఎందుకంటే వాళ్ళకి ఏం వ్యూహం లేదు ఈ క్షణం వరకు. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు ఏ వ్యూహం ఉండదు. రేపు మధ్యాహ్నం అధినేత కనుక సభకు వెళ్ళమంటే వెళ్ళాలి, లేదంటే ఊరుకోవాలనే ధోరణితో ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. అయితే మనకంతున్న సమాచారాన్ని బట్టి వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఈసారి వర్షాకాల సమావేశాలకు హాజరు కాదు. అంటే శాసనసభ వరకు, శాసన మండలిలో మాత్రం కొంతమేరకు బలం ఉంది కాబట్టి అక్కడికి మాత్రం హాజరవుతారు. శాసనసభకు మాత్రం హాజరు కారనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇదే సమయంలో శాసనసభకు రావాల్సిందిగా అటు అధికార పార్టీ ఏదైతే తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వీరు పదే పదే కోరుతున్నారు. మీ ప్రాంత ప్రజలు మిమ్మల్ని ఎంపిక చేశారు, అక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి శాసనసభ చక్కటి వేదిక కాబట్టి అక్కడికి వచ్చి ఆ సమస్యలు ప్రస్తావించండి. స్పీకర్ కూడా ఒక కీలకమైన కామెంట్ రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ చేశారు. ఏదైతే వైసీపీ 11 మంది సభ్యులు ఉన్నారో వారందరూ ప్రశ్నోత్తరాల సమయంలో వేస్తున్నారు. ఆ ప్రశ్నలు వారు లేకపోవడం వల్ల డీమ్ టు బి ఆన్సర్డ్ అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఆ ప్రశ్నలు వాళ్ళు కనుక మాకు అవసరం లేదంటే కనుక వేరే సభ్యులకు దాన్ని కేటాయిస్తాం, ఆ నియోజకవర్గ సమస్యలపై వారు మాట్లాడతారని కూడా స్పీకర్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈ శాసనసభలోనే ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. సభ్యులు రాకుండా ప్రశ్నలు వేసే అంశంపైన ఒక నిర్ణయం, కీలకమైన నిర్ణయం కూడా ఈ సమావేశాల్లో ఉండే అవకాశం ఉంది. వైసీపీ శాసనసభకైతే రాదు, శాసన మండలికైతే హాజరవుతుందని ఇప్పటి వరకు మనకు అంతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. శ్రీహరి సత్య, అంటే ఇక్కడ ఇంకొక అంశం ముఖ్యంగా మీరు ఇంతకు ముందు సోషల్ మీడియా అంశానికి సంబంధించి ఫేక్ పోస్టులు, ఈ ప్రచారాలకు సంబంధించి కూడా కఠినంగా వ్యవహరించాలి. దీనికి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే సవిత కూడా విజ్ఞప్తి చేశారు. దీనిపైన చర్చ జరిగేటువంటి అంశాలు, దీంతో పాటుగా స్త్రీశక్తి కావచ్చు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి బిల్లులు కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. సో అంటే వీటిపైన ఏం చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది? ఇంకోవైపు రైతులకు సంబంధించిన అంశాలపైన కూడా వైసీపీ అనేక చోట్ల కొన్ని ప్రచారాలకు తెగబడుతుంది. ఎక్కడికక్కడ వాటిని ఖండిస్తున్నప్పటికీ విస్తృతంగా వాటిని ప్రచారం చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. కాబట్టి వీటిపైన కూడా ఏమన్నా డిస్కషన్ ఉండబోతోందా?
సాధారణంగా శాసనసభ శాసనమండలి సమావేశాలు జరిగినప్పుడు ప్రతిపక్షాలకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అనేది చెప్పడంతో పాటు ప్రభుత్వాన్ని పదే పదే ఎరకాటంలోకి నెట్టే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈసారి మాత్రం వైసీపీ అవకాశాన్ని, ఈసారే కాదు ప్రతిసారి అవకాశాన్ని అయితే చేజార్చుకుంటుంది. అయితే అధికార పక్షం మాత్రం తానే అధికార పక్షంగా తానే ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు డిస్కషన్ జరిగేలా చూస్తోంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సూపర్ 6 సూపర్ హిట్ అనే ఒక సభను కూడా అనంతపురం వేదికగా కూడా నిర్వహించారు. అనంతపురం జిల్లాలో ఈ సూపర్ 6 సూపర్ హిట్లో భాగంగా మొత్తం ఆ అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు రైతులకు ఇవ్వడం కావచ్చు, ముఖ్యంగా తల్లికి వందనం కింద 13,000 నేరుగా, అదేవిధంగా 15,000 స్కూల్ అభివృద్ధితో కలిపి ఇవ్వడం కావచ్చు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడం కావచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన పథకంగా స్త్రీ శక్తి ఉంది. ఈ స్త్రీ శక్తి పథకం మహిళల్లో విస్తృతమైనటువంటి ప్రచారం పొందుతోంది. ఈ పథకాన్ని కూడా విస్తృతంగా చర్చించి అసెంబ్లీలో మహిళలకు ఈ పథకాన్ని ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, 1950 కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై ఏడాదికి పడుతున్నప్పటికీ కూడా దీన్ని ఇవ్వడం వల్ల మహిళలకు ఎటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలు లభిస్తాయి అనేది సభలో ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా మాట్లాడే అవకాశం ఉంది. దీని గురించి ప్రత్యేకంగా ఒక షార్ట్ నోట్ డిస్కషన్ కూడా పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో వీటికి సంబంధించి మరలా అభివృద్ధికి సంబంధించి కూడా రాష్ట్రంలో వస్తున్నటువంటి కంపెనీలు కావచ్చు, విశాఖలో నిర్వహించబోయే సమ్మిట్, ఇప్పటికే లోకేష్ లండన్లో దీనికి సంబంధించి రోడ్ షోలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సమ్మిట్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ కంపెనీలు రాబోతున్నాయనే అంశం మీద కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. వీటన్నిటికంటే ముఖ్యంగా స్త్రీ శక్తి పథకానికి విషయానికి వస్తే కనుక గతంలో డ్వాక్రా సంఘాలను అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పేరుతో. తరువాత ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్రం, స్వావలంబన మహిళలకు వచ్చింది. నేరుగా వారు ప్రశ్నించే స్థాయికి వాళ్ళు ఎదిగారు. అయితే మొబిలిటీ అనేది ఎవరికైనా చాలా అవసరం. ఒక చోటు నుంచి ఇంకో చోటు మూవ్ అయితే తప్ప కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉండదు. మహిళలకు ఆర్థికపరమైన స్వేచ్ఛ వచ్చినప్పటికీ మొబిలిటీ లేకపోవడం వల్ల ఇబ్బంది ఉంది. కాబట్టి ఆ స్వేచ్ఛను కూడా ఇచ్చే అవకాశంలో భాగంగానే ఈ స్త్రీ శక్తి పథకాన్ని బస్సుల ద్వారా 0 ఫేర్ టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో ప్రభుత్వం ఆ టికెట్ రేట్ను ఎంత బరాయిస్తుందనే విషయాన్ని కూడా దానిలో మెన్షన్